ప్రార్థన పౌరుషాన్ని రేపుతుందండి. ప్రార్థన పరిశుద్ధతను కలిగిస్తుంది. ప్రార్థన యథార్థతగా ఉండేటట్టు నేర్పుతుందండి. ప్రార్థన పాపాన్ని అసహించుకునేటట్లుగా నేర్పిస్తుంది. ఇంత అమూల్యమైన ప్రార్థన చేయటంలో కొంతమంది ఎంత నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. ఈ ప్రార్థనలో రోషం ఉండాలి, ఈ ప్రార్థనలో పరిశుద్ధత ఉండాలి, ఈ ప్రార్థనలో యథార్థత, ఈ ప్రార్థనలో పాపమును అసహించుకునే మనసు ఉండాలి. దానియేలయ్య ఆ విధంగా ప్రార్థన చేశాడు. 15-16 సంవత్సరాల వయసులో యెరూషలేము నుండి బబులోను దేశమునకు చెరపట్టబడిన వారిలో ఒకడిగా వచ్చాడు దానియేలు గారు. 70 సంవత్సరాల వయసు గడిచిపోయింది. 15-16 సంవత్సరాల వయసులో చెరకొచ్చాడు. మరి ఆ 15-16 సంవత్సరాల్లో ఎంత పౌరుషం కలిగి, ఎంత పట్టుదల కలిగి, ఎంత రోషం కలిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడో, అదే ప్రార్థన, అదే రోషం, అదే పట్టుదల, అదే పరిశుద్ధత 85-86 సంవత్సరాల వయసులో కూడా ఏమని ప్రార్థన చేయడం ప్రారంభించాడంటే, మేము నీ ప్రజలం, నీ సన్నిధి మాకు కావాలి, మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించాలి, మమ్మల్ని విడిపించు, నీ దేశానికి నడిపించు, నీ కృపా కటాక్షాలు నాకు దయచేయి. ఇదే ప్రార్థన.